గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులకు, ఉన్నతాధికారులకు మరియు నా ప్రాణ స్నేహితులైన ఎంపీఈఓ సహోద్యోగులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ వేదికపై నిలబడి నేను మాట్లాడేది ఒక వ్యక్తి తరఫున కాదు, ఒక జిల్లా తరఫున కాదు, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఎంపీఈఓ తరఫున మాట్లాడుతున్నాను. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేము రైతుకు సేవ చేయడాన్ని ఆపలేదు. మేము మా బాధ్యతల నుంచి వెనక్కి తగ్గలేదు. కానీ ఈరోజు మా మనసులో ఉన్న బాధను, మా గుండెల్లో ఉన్న ఆవేదనను ప్రభుత్వం ముందు వినమ్రంగా ఉంచడానికి వచ్చాం. ప్రియమైన ఎంపీఈఓ సహోద్యోగులారా, ఒక్కసారి మన ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత మన గమ్యం కార్యాలయం కాదు, మన గమ్యం రైతు పొలం. ఎండలో, వర్షంలో, చలిలో మన అడుగులు ఆగలేదు. రైతు పంట కోసం, రైతు కుటుంబం కోసం, రాష్ట్ర వ్యవసాయం కోసం మనం నడిచాం. మనం చేసిన పని ఒకటే కాదు. ఎంపీఈఓ అంటే పంటను పరిశీలించే వ్యక్తి. ఎంపీఈఓ అంటే ఈ క్రాప్ నమోదు చేసే వ్యక్తి. ఎంపీఈఓ అంటే జియో ట్యాగింగ్ చేసే వ్యక్తి. ఎంపీఈఓ అంటే నేల నమూనాలు సేకరించే వ్యక్తి. ఎంపీఈఓ అంటే సాయిల్ హెల్త్ కార్డ్ రైతు చేతికి అందించే వ్యక్తి. ఎంపీఈఓ అంటే రైతుకు సరైన విత్తనం, సరైన ఎరువు, సరైన పురుగు మందు గురించి అవగాహన కల్పించే వ్యక్తి. ఎంపీఈఓ అంటే రైతు భరోసా కేంద్రంలో రైతు సమస్య వినే వ్యక్తి. ఎంపీఈఓ అంటే పంట నష్టం జరిగినప్పుడు మొదట పొలంలోకి వెళ్ళే వ్యక్తి. ఎంపీఈఓ అంటే ప్రభుత్వ పథకాలను రైతు గుమ్మానికి తీసుకెళ్లే వ్యక్తి. మనం ఇవన్నీ చేశాం. ఎలాంటి పరిస్థితుల్లో చేశాం? ఎండలో, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా మన పని ఆగలేదు. వర్షంలో, బురదలో, నీళ్లలో నడుస్తూ కూడా మన పని ఆగలేదు. రాత్రి వరకు ఫీల్డ్లో పనిచేసి ఇంటికి వెళ్ళాక కూడా డేటా ఎంట్రీ చేశాం, రిపోర్ట్లు పంపాం, మీటింగులకు హాజరయ్యాం, డెడ్లైన్లు పూర్తి చేశాం. ఎందుకంటే మనం ఎంపీఈఓలు. రైతు సేవను విధిగా కాదు, బాధ్యతగా భావించిన వాళ్ళం. కానీ ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మనం రాష్ట్రానికి ఇచ్చిన సేవకు మనకు తగిన గుర్తింపు దక్కిందా? మనం రైతు కోసం చేసిన త్యాగానికి మన కుటుంబానికి భరోసా దక్కిందా? ఇది కోపంతో అడిగిన ప్రశ్న కాదు, ఇది బాధతో అడిగిన ప్రశ్న. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా వినమ్ర విజ్ఞప్తి. మా సేవలను ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రతి గ్రామంలో, ప్రతి రైతు వద్ద ప్రభుత్వం కనిపించే ముఖం ఎంపీఈఓ. ప్రతి పథకం విజయానికి ఒక ముఖ్యమైన భాగస్వామి ఎంపీఈఓ. రైతు కష్టాల్లో ఉన్నప్పుడు మొదట స్పందించే వ్యక్తి ఎంపీఈఓ. అలాంటి ఎంపీఈఓల సమస్యలను కూడా అదే సానుభూతితో పరిశీలించండి. నా ప్రియమైన ఎంపీఈఓ సహోద్యోగులారా, ఈరోజు మనకు అవసరం కోపం కాదు, ఐక్యత, విమర్శ కాదు, వినిపించే స్వరం. మన పోరాటం శాంతియుతంగా ఉండాలి, మన మాట గౌరవంగా ఉండాలి, మన ఐక్యత అచంచలంగా ఉండాలి. ఎందుకంటే ఒక్క ఎంపీఈఓ స్వరం వినిపించకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది ఎంపీఈఓలు ఒక్కటిగా మాట్లాడితే ఆ స్వరాన్ని ఎవరూ విస్మరించలేరు. మనం రైతు కోసం నిన్న పనిచేశాం, ఈరోజు కూడా పనిచేస్తాం, రేపు పనిచేస్తాం. కానీ మా భవిష్యత్తుకు కూడా ఒక భరోసా కావాలని మాత్రమే కోరుతున్నాం. మేమీరోజు వీధిలో నిలబడింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, రైతుకు సేవ చేయడం మానేయడానికి కాదు, ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కాదు. మేమీరోజు నిలబడింది మా సేవను మీ ముందుకు తీసుకురావడానికి. ఎందుకంటే ప్రతి ఉదయం రైతు పొలం వైపు నడిచే అడుగు ఒక ఎంపీఈఓ అడుగు. ప్రతి ఈ క్రాప్ నమోదు వెనుక ఒక ఎంపీఈఓ శ్రమ ఉంది. ప్రతి సాయిల్ హెల్త్ కార్డ్ వెనుక ఒక ఎంపీఈఓ కష్టం ఉంది. ప్రతి పంట నష్టం సర్వే వెనుక ఒక ఎంపీఈఓ బాధ్యత ఉంది. ప్రతి రైతు శిక్షణ వెనుక ఒక ఎంపీఈఓ అంకితభావం ఉంది. ప్రతి ప్రభుత్వ పథకం రైతు గుమ్మం చేరడం వెనుక ఒక ఎంపీఈఓ నిబద్ధత ఉంది. ప్రియమైన ఎంపీఈఓ సహోద్యోగులారా, మనం చేసిన పనిని మనమే గుర్తు చేసుకుందాం. గ్రామాల్లో రైతుల వివరాలు సేకరించింది మనమే, భూ వినియోగ వివరాలు నమోదు చేసింది మనమే, సాగు విస్తీర్ణాన్ని నమోదు చేసింది మనమే,
ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేసింది మనమే. నేల నమూనాలు సేకరించింది మనమే. రైతులకు మట్టి పరీక్షల ఫలితాలు అందించింది మనమే. వాతావరణ హెచ్చరికలు రైతులకు తెలిపింది మనమే. చీడపీడలు వచ్చినప్పుడు ముందుగా స్పందించింది మనమే. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల లభ్యతను పర్యవేక్షించింది మనమే. ప్రభుత్వ సబ్సిడీ పథకాలను రైతులకు వివరించింది మనమే. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టం అంచనా వేసింది మనమే. రైతు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది మనమే. ఇది ఉద్యోగం మాత్రమే కాదు, ఇది రైతు జీవితంతో ముడిపడిన సేవ. గౌరవనీయులైన ప్రభుత్వానికి మా వినతి: మేమడుగుతున్నది అసాధ్యమైనది కాదు. మా బాధ్యతలకు తగిన గుర్తింపు ఇవ్వండి. మా విధులకు తగిన గౌరవం ఇవ్వండి. మా భవిష్యత్తుకు భరోసా ఇవ్వండి. మా సంఘం వినిపిస్తున్న ముఖ్యమైన డిమాండ్లను సానుభూతితో పరిశీలించండి. మా వేతనాన్ని పెంచే అంశాన్ని పరిశీలించండి. ఎంపీఈఓలకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోండి. ఈహెచ్ఎస్ వంటి ఆరోగ్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురండి. ప్రమాద బీమా మరియు ఇతర సంక్షేమ సదుపాయాలను పరిశీలించండి. ఇవి కేవలం ఉద్యోగి కోరికలు కాదు, రైతు కోసం నిరంతరం సేవ చేస్తున్న ఎంపీఈఓల భవిష్యత్తుపై ఉన్న ఆశలు. నా ప్రియమైన ఎంపీఈఓ సహోద్యోగులారా, ఈరోజు మనకు కోపం అవసరం లేదు. మనకు ఐక్యత అవసరం. మనకు క్రమశిక్షణ అవసరం. మనకు ఒకే లక్ష్యం అవసరం. మనమంతా ఒక్కటిగా ఉంటే మన మాటకు బలం ఉంటుంది. మన విజ్ఞప్తికి విలువ ఉంటుంది. మన సేవకు గౌరవం వస్తుంది. ఎవరినీ దూషించకండి. ఎవరిపైనా ద్వేషం పెట్టుకోకండి. మన నిజాయితీ, మన సేవ, మన ఐక్యత, ఇవే మన బలం. గుర్తుంచుకోండి, ఎంపీఈఓ అంటే ఒక ఉద్యోగం కాదు. ఎంపీఈఓ అంటే రైతు నమ్మకం. ఎంపీఈఓ అంటే ప్రభుత్వానికి గ్రామస్థాయిలో కనిపించే సేవ. ఎంపీఈఓ అంటే బాధ్యత. ఎంపీఈఓ అంటే అంకితభావం. ఆ అంకితభావానికి తగిన గుర్తింపు రావాలని మనమంతా గౌరవంగా కోరుతున్నాం. జై రైతు, జై ఎంపీఈఓ. ఎంపీఈఓల ఐక్యత వర్ధిల్లాలి. ఇట్లు మీ సురేష్, ఎంపీఈఓ, నంద్యాల జిల్లా.